శబ్దం. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్, అంటే దెయ్యాలతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట, కమ్యూనికేషన్ సౌండ్ ద్వారా. అలాగా తన దగ్గరకు ఓ రోజు కేసు వస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరిగింది ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే యువర్ ప్రెషియస్ మనీ విల్ బి డ్యామ్ గోల్డెన్ వర్త్ మ్యాన్. ఎంత మంచి సాటిస్ఫాక్షన్. అంటే అఫ్ కోర్స్ ఒక 3 మిస్టేక్స్ ఉన్నాయిలేండి, బట్ ఐ డిస్కస్ చేద్దాం. బట్ గోల్డెన్ వర్త్, చాలా మంచి సాటిస్ఫాక్షన్, చాలా మంచి హ్యాపీ ఫీల్తో బయటకు వచ్చాను. రూల్ నెంబర్ 1 మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు పర్టికులర్గా ఏ థియేటర్ని కానివ్వండి సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుండాలి. అప్పుడే మీరు అది ఫీల్ అవ్వగలరు, ఎంజాయ్ చేయగలరు. ఓకేనా. నెంబర్ 2, ఇన్ ది హిస్టరీ ఆఫ్ టాలీవుడ్ సౌండ్ డిజైనింగ్లో, మిక్సింగ్లో ఇంత ప్రాపర్ బ్లెండ్ అనేది ఇది 3వ సినిమా నేను చూడటం. విరూపాక్ష, మంగళవారం, శబ్దం, దినమ్మ టాప్ క్లాస్ అంతే అస్సలు. నంబర్ 3 నాన్న ఇది కదా నాన్న నీ దగ్గర నుంచి నేను ఆశిస్తుంది. ఎప్పుడు చూడు లిరిక్స్ని ఓవర్లాప్ చేసి బీట్స్ని మిక్స్ చేసి డించుకు వద్దు నాన్న. ఇది నాన్న క్రియేటివిటీ, ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎన్ని ట్యూన్స్ ఉన్నాయి, అసలు ఏమన్నా మ్యూజిక్ ఇచ్చావు అదిరిపోయింది అంతే. నాకైతే కొన్ని చోట్ల ఇది హాలీవుడ్ ప్లేస్ అంతే. ఇది హాలీవుడ్ ప్లేస్మెంట్, అది అంత బాగుంది నాన్న. ఇది నాన్న కావాల్సింది. దిస్ ఈజ్ వాట్ క్రియేటివిటీ నాన్న. ఇది ఇలా చేయండి నాన్న, ఇది బాగుంది, ఇలా రావాలి మీ దగ్గర నుంచి, దూసిని ఇలా పెండాలి గట్టిగా. అండ్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఎక్కడ మనకి అన్నెసరీ ట్రాక్స్ ఉండవు, అన్వాంటెడ్ షిట్ ఉండదు, ఏది ఉండదు. ప్యూర్ కట్ స్టోరీ అనుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అండ్ అక్కడక్కడ మనకి మంచి హారర్ ఆ జర్క్ మూమెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ ప్రొసీడింగ్స్ అనేవి కూడా చాలా ఎంగేజింగ్గా రాస్తున్నారు. రైటింగ్ కూడా డీసెంట్గా వెళ్తూనే ఉంటుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఆ ఎడిట్ వర్క్ కానీ దాని తగ్గట్టుగా ప్రాపర్ సౌండ్ మిక్సింగ్ కానీ ఆ బ్లెండ్ అనేది పర్ఫెక్ట్ కుదిరింది తప్ప కొన్ని ఐ షాట్స్ కానీ, కలర్ ప్యాలెట్ కానీ, కలర్ టోన్స్ కానీ నాకు అసలు అంటే దాని డివైడ్గా ఆ టైం లైన్ తగ్గట్టుగా వాళ్ళు అసలు భలే చూస్ చేస్తున్నారు. నాకు ఆ వరల్డ్ది కూడా ది బ్యాక్ 34 years బ్యాక్ టైం అయింది కూడా ఆ ఫ్రేమ్స్ కూడా నాకు ఆ కలర్ ప్యాట్ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అసలు ఇది ఎందువల్ల జరుగుతుందని ఆ సస్పెన్స్ ఆ క్యూరియాసిటీని చాలా బాగా హోల్డ్ చేసి తరోలి తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ బూమ్ దీనమ్మ బబ్బల్ అనిపించింది అనమాట. అట్ ది సేమ్ టైం వాళ్ళు అక్కడ చూపించిన కొన్ని టెక్నిక్ ఆఫ్ ఐడియాస్ కూడా నాకు బెల్ అనిపించినాయి. బట్ నాకు ఇక్కడ ఏదైనా క్యారెక్టర్ బాగా డిస్టర్బెన్స్గా ఉందంటే హీరో పక్కన ఒక కామెడీ చేస్తుంటారు అనమాట. నాకు ఎప్పుడైనా కానీ మంచి సీరియస్ టోన్లో చాలా మంచి ఫ్లో పోతున్నప్పుడు సడన్గా వచ్చి జోకులు వేస్తే నాకు చిరాకు. అంటే నాకు ఆ ఒక టోన్ నాకు నచ్చదు అనమాట, నాకు అస్సలు నచ్చదు. అండ్ ఆల్సో దీనికి అడిషనల్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లొకేషన్స్. అస్సలు ఆ చర్చ్ కానీ, ఆ కాలేజ్ కానీ, ఆ లైబ్రరీస్ కానీ ఏమన్నా పిక్ చేస్తున్నారా, ఇలాంటి వాడికి పర్ఫెక్ట్ లొకేషన్స్ అనేవి ఇంకా అడిషనల్ బూస్ట్ ఇస్తాయి అనమాట మనకి ఆ విజువల్ ఎక్స్పీరియన్స్కి. అసలు భలే పిక్ చేస్తున్నారులేండి. అండ్ సెకండ్ హాఫ్లో 1 by 1 లేయర్స్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అసలు ఆ బ్లెండ్ అనేది భలే ఉంది. అండ్ ఎమోషన్స్ వైజ్గా కూడా బాగానే వర్కౌట్ చేశారు. బట్ నా గుండెల్ని పిండేసే రేంజ్ కాదు కానీ రైట్ మ్యాన్ ఇట్స్ గుడ్, బాగానే పుల్అప్ చేశారు అనిపించింది. బట్ నాకు ఒక 2 క్యారెక్టర్స్ అనేవి ఇదొక్కటే చెప్పే కదా 3 మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి, అది ఇంతక సైడ్ క్యారెక్టర్ది. అండ్ ఇక్కడ అనమాట అంటే రివిలేషన్ అనేది బాగానే ఉంది. బట్ ఒక క్యారెక్టర్కి ప్రాపర్ జస్టిఫికేషన్ లేకుండా జస్ట్ అలా నార్మల్గా వదిలేశారు అనమాట. అంటే మీరు మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండు దాకా వాళ్ళ వర్క్ చూస్తే ఎక్కడ వాళ్ళు చిన్న డీటెయిలింగ్స్ కానీ ఎక్కడ నేను చెప్పలే కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. సో అలాంటిది అరే ఇంత బాగా తీసుకొస్తున్నారు కదా, ప్రతి క్యారెక్టర్కి మంచిగా రాస్తున్నారు, అంత నీట్గా వస్తుంది. ఈ 2 క్యారెక్టర్స్కి ఎందుకు ఇట్లా లూజ్గా వదిలేసారని ఫీలింగ్ ఉంటుంది అనమాట. నాకైతే అదే ఉంది. ఆ ఒక క్యారెక్టర్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ లేదు. అండ్ అసలు దీనికి ఇంకొంచెం బూస్ట్ ఇవ్వచ్చు కదా, దానికి ఇంకొంచెం పవర్, ఆ క్యారెక్టర్కి ఇంకొంచెం అంత డోస్ని ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేది కదా చూపించే విధానంలో అనిపించింది అనమాట. అంతకు మించి ఇంకేమీ లేదు. నేనైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కపుల్ ఆఫ్ మినిట్స్ తర్వాత ఫిక్సింగ్ దీనికి పార్ట్ 2 తీస్తారు కన్ఫర్మ్. ఆ స్కోప్ ఉంది. సినిమా అయిపోయిన తర్వాత ఎక్కడ మనకి పార్ట్ 2 తీస్తామని చెప్పేసి లీడ్ అవ్వలేదు కానీ బట్ 100% స్కోప్ ఉంది. అంటే ఏముంది, తన దగ్గరికి మళ్ళీ ఇంకో కేసు వచ్చింది, ఇట్లా వెళ్ళిపోవచ్చు. బట్ చాలా మంచి స్కోప్ ఉంది. ఇలాంటి వాటి రావాలి. అంటే ఈ బ్లెండ్ అనేది చాలా బాగుంటుంది, సౌండ్తో మనకి చూసేదానికి ఇది బాగుంటుంది అంటున్నాను. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ గోల్డెన్ స్టార్ మ్యాన్, కంప్లీట్లీ గోల్డెన్ స్టార్. అంటే యా బ్రో ఇంత పొగిడే మరి కనీసం డైమండ్కి మాస్టర్ పీస్ అయితే నాన్న కాదు నాన్న, బట్ డైమండ్ ఇచ్చామని. కానీ అంటే మీరు మూవీ చూడండి సరే, ఆ సైడ్ క్యారెక్టర్ సంగతి తీసేయండి, కానీ సెకండ్ హాఫ్లో ఆ 2 క్యారెక్టర్స్కి ఇంకొంచెం ఒకదానికి జస్టిఫికేషన్ చేసి ప్రాపర్గా, ఇంకో దానికి ఒక పాయింట్ ఆఫ్ డోస్ అనేది పెంచుని ఉంటే
ఆ కిక్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మీరు చూసినప్పుడు మీకు అర్థమైపోయింది, మూవీ చూసిన వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అయ్యింది, నేను చెప్పిన పాయింట్ వాళ్ళకి బాగా అర్థమైంది. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి దే వర్ గుడ్ ఇన్ ద రోల్స్, అంటే ఇదేమి పర్ఫార్మెన్స్ కైండ్ ఆఫ్ రోల్స్ ఏమి కాదు. అండ్ కమింగ్ టు ది సీజీ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్, సీజీ వర్క్ అయితే అంటే మీకున్న బడ్జెట్కి ఆ క్వాలిటీ బాగానే పుల్ ఆఫ్ చేస్తాను, నేను కంప్లైంట్ చేయను, చాలా బాగుందని చెప్తాను. బట్ విఎఫ్ఎక్స్ విషయానికి వచ్చేస్తే, నన్న ఎందుకు నన్న గ్రీన్ మ్యాట్ అవసరం నన్న, ఇంకొంచెం అడిషనల్గా సేఫ్టీ మెజర్స్ని పాటించి హ్యాపీగా షూట్ చేసుకోవచ్చు నాన్న. ఎందుకు నాన్న, అది అమ్మాయి నుంచునిద్ది కదా, నుంచునిద్ది ఎందుకు నాన్న, దానికి చెప్పండి గ్రీన్ మ్యాట్ వద్దు నాన్న, ఇలాంటి వాటికి కూడా ఎందుకు నాన్న చండాలంగా, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇలాంటి రావాలి మన దగ్గర కూడా, ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి, తీసుకొని రండి ఇలాంటివి. సో అంతే అని చెప్తా. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.